మానసే వాగది సహ స్పీకర్ స్పీకర్ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి భాస్కరాది పరిపూర్ణలోచనం మారుతి నమరాక్షసాంత. ఉదాహరణ చేసినటువంటి హనుమాన్ చాలీసా పారాయణ ఎంతో శక్తివంతంగా మహిమాన్వితంగా పారాయణ చేసిన భక్తుల్ని దగ్గర నుండి వాళ్ళ ఆపదని తొలగించేందుకు గోదావరి నీళ్ళు రక్షిస్తానని హనుమంతు గారు ఇచ్చినటువంటి సందేశం. ఎట్లా అంటే అది తులసీదాసి గారు రచించినటువంటి హనుమాన్ చాలీస. ఇది ఎట్లా ఆవిర్భవించింది అంటే చిన్న కథను చెప్పుకొని హారతి వెళ్ళిపోతుంది. తులసీదాస్ గారి యొక్క తల్లిదండ్రులు చిన్నప్పుడే కాలం చేశారు. కాలం చేసిన తర్వాత ఆయన కఠినమైనటువంటి దరిద్రాన్ని అనుభవిస్తూ ఆలయంలో జరిగేటువంటి ఏదైనా రామాలయం దగ్గర లేదా వెంకటేశ్వర దగ్గర వెళ్ళి అక్కడ పెట్టేటువంటి ప్రసాదం తినడం పూజించడం పడుకోవడం ఇట్లా జరుగుతుంది. అయితే ఆ కాలంలో ఊరూరు తిరుగుతూ హరికథలు చెప్పుకుంటూ రామాయణం భారతాలను కూడా చెప్పుకుంటున్నటువంటి ఆయన అన్ని ఊర్లు తిరుగుతూ తులసీదాస్ గారు ఉండేటువంటి గ్రామానికి చేరుకుని ఆ రోజు రాత్రి ఆ రామాయణ కాదంతా కూడా చెప్పిన తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత వాడు అక్కడ ఉంటారు. సరే 2 రోజులు వెళ్తూ 3 రోజులు వెళ్తూ అందరూ వెళ్ళిపోతారు. కానీ తులసీదాస్ గారు ఆయన అక్కడ ఉంటుంది. గుళ్ళో అడిగారు. ఆ గుళ్ళో ఉండేటువంటి ఆ పంతులు గారిని అడిగారు, ఎవరైతేనో ఇది బాలుడు ఎవరంటే వాళ్ళ తండ్రిదండ్రులు చిన్నప్పుడే గతించారు, ఎవరు లేక ఈ గుడి ఆ గుడి తిరుగుతూ ఉంటాడు అని చెప్పేసి అంటే చాలా కఠినమైనటువంటి బాధని అనిపించాడు. ఆయన అడిగాక నేను నా కూడా తీసుకెళ్తాను, రామాయణ మహాభారత భాగవతాలన్నీ కూడా నీకు అధ్యయనం చేయిస్తాను కదా, అది చెప్పుకుంటూ నీ కాలం గడుపుద్ది కానీ అని చెప్పేసాను. కానీ అలాగే గురువు నాకు ఎవరు లేదని చెప్పేసి ఎవరు లేరేమో, చిన్నప్పటి నుంచి ఎవరు పెంచలేరేమో, కళ్ళంట నీళ్లు కాచుకుంటూ కూడా వెళ్ళారు. ఆయన ఒకసారి ఏకసంతానికి రాయితారు తులసీదాస్. ఒకసారి చెప్తే మళ్ళీ వెంటనే అది గుర్తించుని చెప్పేసేటువంటి మెమరీ పవర్ ఉన్నటువంటిది. సరే తులసీదాస్ గారు చెప్పారు. ఆయన రామాయణ మహాభారత భాగవతాలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇది చెప్తుంటే ఎట్లా ఉంది అంటే వందే వాల్మీకి కోకిల అంటాం కదా, కోకిల ఎలా అయితే పాడుతూ ఉంటుందో, కోకిల ఎంత మధురంగా పాడుతుందో అంత మధురంగా చెప్పారు రామాయణంలో అని చెప్పి. తెలిసే జరుగుతూ ఉండగా కొంతకాలానికి యుక్త వయసు వచ్చిన తర్వాత ఏదో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసి ఆయన గతించిన తర్వాత ఈయన ఈ ఆధ్యాత్మికమైనటువంటి భక్తి కాకుండా భార్య మీద ప్రేమ పెంచుకొని మోహం ఎక్కువైపోయి ఎంత రాత్రి అయినా సరే ఎక్కడికైనా వెళ్ళి ఆ రామాయణం చెప్పడం, ఎంత అర్ధరాత్రి అయినా సరే వచ్చేది ఇంటికి. అంటే భార్య మోహంలో పడిపోయి సరే ఒక రోజు తులసీదాస్ గారు రామాయణం చెప్పడానికి వెళ్ళారు. సరే తెలియకుండా వాళ్ళ తులసీదాస్ గారు వాళ్ళకి బావమరిది వచ్చి వాళ్ళ ఆవిడ తీసుకెళ్ళి, లేదు బావగారు వచ్చిన తర్వాత చెప్పేసి వెళ్దాం అంటే, లేదు వచ్చేప్పుడు ఏడైపోతుందో మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు చెప్తామని చెప్పి ఈ భార్య మీద మోహంతో ఏం జరిగిందంటే బోర్న వర్షం పడుతుంది, కుండపోతగా పడుతుంది. వర్షం పడుతుంటే కథ ఆ రామాయణ కాలంతో అయిపోయింది. ఏదైనా సరే ఈ వర్షంలో అయినా సరే వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంటికి బయలుదేరి వచ్చేస్తే బయలుదేరంటే ఇంటికి తాళం వేసింది. వర్షంగా ఉందేమో లోపల తాళం పెట్టి లోపల చెప్పేసి పైన ఉంటుంది కదా, గొప్ప నుంచి ఒక తాడు కింద ఎలాడుతూ కనబడి ఆ తాడు పట్టుకుని భార్య అయిపోయిందో చెప్పాను మొహం గబగబా ఆ తాడు పట్టుకుని పైకి ఎక్కేసరికి లోపల భార్య వచ్చి ఈ లోపు భార్య కూడా వచ్చింది. భార్య వచ్చి ఏంటంటే అలా వచ్చేది ఎలా జరిగిందంటే ఇదిగో ఇంత మొహం ఏంటని చెప్పేసి అడిగిందా, లేదు ఇలాగ నేను ఏదైనా సరే నీకు వచ్చేయాలని చెప్పేసి నీ మీద ప్రేమ వచ్చేసానని చెప్పేసి అన్నాడు. ఎలా వచ్చాయండి అంటే నువ్వు పైన తాడు వేలాడేసావు కదా, ఆ తాడు పట్టుకు పైకి వచ్చింది.
బయటకు వచ్చేసరికి పాము. ఆ పామును పట్టుకుని పైకి ఎక్కారు. ఆ పాము ఆ పట్టుకొని ఆ బలంగా పట్టుకుని ఎక్కడంలో పాము జరిగింది. అప్పుడు అతనికి ఈ భారమైన మోహం వీడింది. అలాగే నేను ఆధ్యాత్మికవేత్తగా నేను జీవితాన్ని వెల్లడిస్తున్నటువంటి సమయంలో నాకు ఇటువంటి మోహం కలిగిందని చెప్పేసి నేను కాశీనగరానికి వెళ్ళిపోతానని చెప్పి కాశీకి వెళ్ళిపోయి సంధ్యావనం చేసుకోవడం, రామాయణం చెప్పడం, రామాయణం రచించడం, తులసిదాస్ గారు రచించడం అన్నీ కూడా కాశీనగరంలో జరుగుతూ ఉండగా రామాయణం రచిస్తూ ఉండగా ఆయనకి హనుమంతుల వారిని చూడాలనేటువంటి కోరిక. నారదుడు వచ్చి నీ కోరిక త్వరలోనే నెరవేరిపోతుంది అని చెప్పేసి అనగానే నారదుడు చెప్పగానే అదే నాకు హనుమంతుల వారిని చూడాలని ఉంది, నాకంటే అప్పుడు నువ్వు రాముడు వారిని కొలిసినట్లయితే అది నీకు కనిపిస్తాడు అని చెప్పేసి అన్నట్టు అని చెప్పేసి అన్నాడు. సరే నాదుడు చెప్పేట రామాయణం చెప్తూ ఉండగానే రోజులు గడిచిపోతున్నాయి కానీ రోజులు గడుస్తున్నాయి కానీ హనుమంతుల వారి దర్శనం దొరకట్టు. సరే హనుమంతుల వారి దర్శనం దొరకట్లేదు అని చెప్పి సంధ్యావం చేసి చేస్తాను పక్కన చిన్న మొక్కలు ఉంటే మొక్కలు కోర్చేవాడు. కొంతకాలం కలిసేసరికి ఆ మొక్కకి శాప విమోచన కలిగి ఒక స్త్రీ రూపాన్ని దేవతా స్త్రీ రూపం దాచి అయ్యా నీ యొక్క జపం యొక్క మహిమ వల్ల నేను ఎన్నాళ్ళలో కూడా శాప విమోచనలో ఉన్నటువంటి విమోచన కలిగింది. నాకు ఆ విమోచన కలిగింది కాబట్టి నాకు శాప విమోచన కలిగిన దాన్ని కోరికను తీరుస్తాను ఏంటని చెప్పి అడగను. హనుమంతుల వారి దర్శనం కావాలి, నారదుడేమో కనబడతానని చెప్పి నాకు అక్కడ కనబడలేదు. అదేమిటది రోజు వస్తున్నాడు హనుమంతుడు. నువ్వు రామాయణం మొదలు పెడదాం అనుకునే ముందే ఒక వృద్ధుడి రూపంలో, బిచ్చగాడి రూపంలో చిరిగిపోయిన వస్త్రాలు కట్టుకొని నడవలేక వచ్చి కూర్చుంటున్నాడు. రామాయణంతో అయిపోయిన తర్వాత వెళ్ళలేక ఆనందోత్సవాలు దాచుకుంటూ వెళ్తున్నాడు. ఎవరైతే ముందు వచ్చి కూర్చుంటారో అలాగే చివరిని ఎవరైతే వెళ్తారో ఆయనే హనుమంతులు అని చెప్పేసి. సరే రామాయణం మొదలు పెడదామని ఆ రోజు సాయంత్రం మొదలుపెట్టాక గాథ వినిపిస్తున్నట్టు అందరికన్నా ముందు వచ్చి కూర్చున్నాడు. అయిపోయింది రామాయణ గాథ అంతా అయిపోయిన తర్వాత ఆనందోత్సవాలు దాచుకుంటూ వెళ్తున్నట్టు ఒక ముసలి. అది కూడా ఒక మాసిపోయిన బట్టలు వేసుకుని మాసిపోయిన గట్టలు వేసుకుని నడుచుకుంటూ వెళ్తుంటే కాలు పట్టుకుంటే నా కాలు పట్టుకున్నావంటే నువ్వేమో పండితుడివి, నా కాలు పట్టుకోవడం ఏంటని చెప్పేసి కాలు విరుచుకుంటారు. కాలు విరుచుకుంటుంటే లేదు నువ్వు హనుమంతుడివి, నాకు తెలుసు, నాకు అలానా దేవతా స్త్రీమూర్తి నాకు చెప్పింది అని చెప్పాను. కానీ లేదు నేను హనుమంతుడు అని గట్టిగా పట్టుకుని నువ్వే హనుమంతుడు, నువ్వే నాకు దిక్కు అని చెప్పి పట్టుకుంటే అప్పుడు నిజరూపాన్ని చెప్పాను. అందుకనే ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలి భాస్కర వారి పరిపూర్ణ లోచన మారుతి నమతరాక్షణాన్ని ఎక్కడెక్కడ రామాయణం కానీ రాముడు వారి యొక్క సంకీర్తన కానీ జరుగుతూ ఉంటుందో అక్కడ ఆనంద బాష్పాలు కాస్తూ నృత్యం చేస్తూ ఉంటారు. సరే అయిపోయింది, నీకేం కావాలి, వరం కావాలంటే ఏమక్కర్లేదు, దర్శనం కావాలనుకున్నాను దర్శించాలను. సరే నువ్వు రామాయణ భాగవతాలు ఎత్తికి ముక్తి కలిగిస్తానని చెప్పి వరమించి హనుమంతుడు వారు వెళ్ళిపోయిన తర్వాత ఈ రామాయణంతో కూడా కొన్ని గ్రంథాలు, లక్షల గ్రంథాలు రాశాడు. ఆ గ్రంథాలన్నీ కూడా ఆయన రాసిన తర్వాత హనుమంతుడు వారికి అర్పిద్దాం అనేటువంటి సంకల్పం. కానీ ఆ రాజ్యాన్ని కాశీనగరాన్ని వెళ్ళేటువంటి రాజుగారు ఆ యొక్క గ్రంథాలన్నీ కూడా నాకు ఇమ్మని చెప్పేసి ప్రెజర్ చేస్తూ దాంతో ఆయన ఏం జరిగిందంటే అక్కడ నేను హనుమంతుల వారికి రాముల వారికి నేను సమర్పించుకోవాలి చెప్పేసి అనగానే కొంతమంది మనుషులను పంపించి ఆ పుస్తకాలన్నీ కూడా గ్రంథాలు తాటాకి ఇవి కదా, తాళపత్ర ఇవి కదా, అవన్నీ కూడా తీసుకెళ్ళిపోదామని చెప్పేసి తీసుకొచ్చామని చెప్పి కొంతమంది పంపించారు. కొంతమంది పంపిస్తే నేను ఇవ్వాలని కూర్చున్నాడు తులసిదాస్ కూర్చుంటే అప్పుడు హనుమంతుల వారిని వచ్చారు. హనుమంతుల వారికి వస్తే ఎక్కడి నుంచి వచ్చినాయో కొన్ని వందల గుంపులు కోతులు వచ్చి ఆ మనుషులందరినీ కూడా చెదరగొట్టి ఆ గ్రంథాన్ని కాపాడు. అవే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రామాయణ తులసిదాసు గురించి రామాయణం కానీ తులసిదాసు ఇవన్నీ కానీ హనుమంతుల వారి గ్రంథాలు ఇవన్నీ కానీ. అప్పుడు
ఆ కోతుల రూపంలో వచ్చినటువంటి హనుమంతులను కీర్తిస్తూ పాడినటువంటి ఏదైతే ఉందో దాన్ని హనుమాన్ చాలీస జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర్ జయ కపీస తిహలోక ఉజాగర అని చెప్పి ఆ హనుమాన్ చాలీస పారాయణ చేశాడు. అటువంటి ఎక్కడైతే ఆపద ఉంటుందో అక్కడ హనుమాన్ చాలీస పారాయణ చేస్తే కోడవారి స్వామి అక్కడికి వచ్చింది. అటువంటి స్వామివారికి ఇవాళ 1, 2 కాదు 108 సార్లు పారాయణ చేసి స్వామివారి యొక్క మా భక్తాన్ని కోరికలు తీర్చేటువంటి అంజనగా వెలుగుతుంది మా భక్తాంజనేయ స్వామి. ఎవరొచ్చైతే మా కోరిక తీర్చవయ్యా అని చెప్పి స్వామి ముందు కూర్చుని స్వామివారి ముందు ప్రణమిలుతున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కోరిక తీర్చుకున్నారు. అటువంటి కోరికలు తీర్చేటువంటి అంజనగా వెలుగుతున్న మా భక్తాంజనేయ స్వామి ఇంకా మీరు చేసినటువంటి 108 హనుమాన్ చాలీసా పారాయణ శక్తి ఇంకా ఇంకా అభివృద్ధి చెంది ఆయనలో ప్రవేశించి వచ్చిన భక్తుల యొక్క కోరికలు తీర్చి మీ యొక్క భజనా బృందం ఇంకా కొన్ని వందలు చేయాలని చెప్పి స్వామివారిని ఈ సందర్భంలో కోరుకుంటూ ఈ యొక్క స్వామివారిని కోరుకుంటున్నాం. అలాగే జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే ఈ యొక్క బృందం మీతోనే కాకుండా మీ తర్వాత తరానికి కూడా అందజేసి మా తర్వాత తరానికి కూడా వాళ్ళు వచ్చి ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణ ఆధ్యాత్మికమైనటువంటి సనాతన ధర్మం గురించి మీరందరూ కూడా పాటుపడాలని తర్వాత తరానికి కూడా నేర్పాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.